ఇప్పుడు మనం చూడబోతున్నది నార్త్ ఫేస్ అండి. 1475 SFT నార్త్ ఫేస్ 3 BHK ఉంటుందండి. ఇది కంప్లీట్ గా కొత్త అపార్ట్మెంట్ అండి. ఇంకొక 5% ఆఫ్ వర్క్స్ రిమైనింగ్ అయి ఉన్నదండి. పుట్టింగ్ అదంతా కూడా సింగిల్ కోట్ అనేది అయిపోయింది. ఇంకా మనకు కలర్ అనేది రిమైనింగ్ ఉందండి. ఈ 1475 నార్త్ ఫేస్ యొక్క 3 BHK హాల్ వ్యూ అనేది ఈ విధంగా ఉంటుందండి. ఇదంతా హాల్ మీరు చూస్తున్న వ్యూ. ఇటువైపు నుంచి మనం హాల్ చూసినట్లయితే మనకు హాల్ వ్యూ అనేది ఈ విధంగా ఉంటుందండి. ఇదంతా కూడా హాల్ వ్యూ, నార్త్ ఫేస్ యొక్క హాల్ వ్యూ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది పూజా గది అండి. పూజ చేసుకోవడానికని ఒక పూజా గదిని కూడా ఏర్పాటు చేశారు. చూడండి, పూజా గది కూడా ఎంత స్పేషియస్ గా, ఎంత నీట్ గా, మంచి టైల్స్ తో మంచిగా 2-3 కూర్చొని పూజ చేసుకునే విధంగా పెద్దగా పూజా రూమ్ ని ఏర్పాటు చేశారు. పూజా రూమ్ లో కూడా వెంటిలేషన్ అనేది ఇచ్చారండి. పూజా రూమ్ ఈ విధంగా ఇంత పెద్దగా ఉంటుంది. మీరు కిచెన్ చూసినట్లయితే ఓపెన్ కిచెన్ అండి. ఈ విధంగా ఓపెన్ కిచెన్ ఉంటుంది. మంచిగా సెల్ఫ్స్ ప్రాపర్ గా అన్ని కూడా సజ్జ కూడా ప్రొవైడ్ చేశారండి. మంచి ప్రాపర్ వెంటిలేషన్ ఉంది. చిమ్నీ పర్పస్ కానీ కూడా హోల్ ప్రొవైడ్ చేశారు. అండ్ సింక్ అండి విత్ 2 వాటర్ పాయింట్స్, మంజీరా అండ్ బోర్ వాటర్. అండ్ మీరు ప్లాట్ఫామ్ కూడా చూసినట్లయితే చాలా పెద్ద ప్లాట్ఫామ్ అండి. 4 బర్నర్ స్టవ్ ఫిట్ అయ్యే విధంగా ఈ యొక్క ప్లాట్ఫామ్ అనేది ఇచ్చారు. ఇలా మీరు బాటమ్ లో కూడా చూసినట్లయితే మంచి బాటమ్ లో కూడా మంచి స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి. ఈ విధంగా కిచెన్ అనేది ఉంటుందండి. కంప్లీట్ గా ఓపెన్ కిచెన్. మనకి ఇటువైపు బాల్కనీకి ఓపెన్ డోర్స్ ఇచ్చారండి. ఇదంతా కూడా స్లైడర్ డోర్స్. ఇలా బాల్కనీ అనేది ఇటు సైడ్ ఇచ్చారండి. ఈవెన్ వాష్ ఏరియా కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం బాల్కనీ నుంచి బయటికి చూసినట్లయితే ఈ విధంగా వ్యూ ఉంటుందండి. కంప్లీట్ గా ఇదంతా రెసిడెన్షియల్ ఏరియా. ఇది రోడ్ సైడ్ ఉన్న బాల్కనీ అండి. ఇలా ఈ యొక్క బాల్కనీ విత్ స్లైడర్ డోర్స్ తో ఈ బాల్కనీ అనేది ఇచ్చారండి. మీరు మాస్టర్ బెడ్రూమ్ చూసినట్లయితే ఈ విధంగా ఉంటుందండి. మాస్టర్ బెడ్రూమ్ లో కూడా మంచి వెంటిలేషన్ అండ్ ప్రాపర్ గా సెల్ఫ్స్ అన్ని ప్రొవైడ్ చేశారు. అండ్ మంచి ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారండి. నేను మీకు ముందుగా చెప్పిన విధంగా ఇది ఓన్లీ సింగిల్ కోటే అయిందండి. ఇంకా కలర్ అనేది రిమైనింగ్ ఉందండి. ఈ యొక్క మాస్టర్ బెడ్రూమ్ లో వాష్రూమ్ అనేది వెస్టర్న్ సిట్అవుట్ తో ఇలా మంచి స్పేషియస్ గా మంచి బ్యూటిఫుల్ టైల్స్ తోటి ఒక వాష్ రూమ్ ని ప్రొవైడ్ చేశారు. ఈ విధంగా మనకు మాస్టర్ బెడ్రూమ్ అనేది ఉంటుందండి. ఇప్పుడు మీరు చూస్తున్న రూమ్ ఇది గెస్ట్ రూమ్ అండి. ఇంకొకటి సెకండ్ రూమ్ మీకు చూపిస్తున్నది గెస్ట్ రూమ్ అండి. గెస్ట్ రూమ్ లో కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. ఇండియన్ స్టైల్లో ఈ యొక్క వాష్రూమ్ అనేది ఇచ్చారండి. ఈ యొక్క గెస్ట్ రూమ్ అనేది ఈ విధంగా మంచి ప్యూర్ గా, మంచి ప్రాపర్ గా ఫాల్ సీలింగ్ తో పాటు మనకు మంచి సెల్ఫ్స్ తోటి ఈ విధంగా మనకు రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి. మీరు ఇప్పుడు చూస్తున్నది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది ఇలా స్పేషియస్ గా మంచిగా ఓపెన్ గా బాల్కనీతో ఇచ్చారండి. ఈవెన్ మీరు చిల్డ్రన్ బెడ్రూమ్ లో చూసినట్లయితే లోబ్ కూడా ఇచ్చారండి. ఏమైనా అన్వాంటెడ్ మెటీరియల్ ఉంటే ఆ లోబ్ లో అడ్జస్ట్ అయిపోతుంది. చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి. ఈ వాష్రూమ్ లో కూడా వెస్టర్న్ సిట్అవుట్ తోటే వస్తుందండి. ఇదంతా కూడా చిల్డ్రన్ బెడ్రూమ్ లో ఉన్న వాష్ రూమ్. అండ్ మీరు చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి బయటికి వెళ్ళినట్లయితే మనకు ఒక బాల్కనీ కూడా ఇలా ఉంటుందండి. బాల్కనీ వచ్చేసి ఇది రోడ్ సైడ్ అండి. ఇటువైపు రోడ్ కి ఈ బాల్కనీ, ఇది వెస్ట్ సైడ్ రోడ్ అండి. ఇలా బాల్కనీ ఉంటుంది. ఇదంతా కూడా కంప్లీట్ గా రెసిడెన్షియల్ ఏరియాలోనే ఈ యొక్క అపార్ట్మెంట్ అనేది లొకేట్ అయి ఉన్నదండి. ఈ యొక్క ప్రాపర్టీ వచ్చేసి స్టాండర్డ్ అపార్ట్మెంట్ అండి. ఈచ్ ఫ్లోర్ లో 2 యూనిట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి 1150 ఈస్ట్ ఫేసింగ్ ఉంటుందండి. ఇంకొకటి వచ్చేసి 1475 3 BHK నార్త్ ఫేస్. ఇప్పుడు మీరు చూస్తున్నది నార్త్ ఫేస్ అండి. ఈ యొక్క ప్రాపర్టీకి బిల్డర్ గారు కోట్ చేస్తున్న ప్రైస్ 5500 పర్ SFT అండ్ GST ఉంటుందండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి హబ్సిగూడకి దగ్గరలో లొకేట్ అయి ఉన్నదండి. పైన వస్తున్న నెంబర్ కి కాల్ చేసి మీరు తప్పకుండా ఈ యొక్క అపార్ట్మెంట్ ని చూడండి. థ్యాంక్ యూ.